USA, United States of America, most powerful country in the world. FBI, Federal Bureau of Investigation, Super Police of America. అటువంటి ఎఫ్బిఐని గత 11 సంవత్సరాల నుంచి ఇండియాకు చెందిన ఒక క్రిమినల్ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. ఈ ఎఫ్బిఐ ప్రతి సంవత్సరం 10 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ ప్రకటిస్తుంది. గత 11 సంవత్సరాల నుంచి ఆ 10 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో ఇండియాకు చెందిన ఆ క్రిమినల్ ఉన్నాడు. ఎఫ్బిఐ అతడి ఆచూకీ తెలిపిన వారికి $1 మిలియన్ రివార్డు ప్రకటించింది. $10 లక్షల, మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 9 కోట్ల రూపాయలు. మరి ఇండియాకు చెందిన ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం ఎఫ్బిఐ గత 11 సంవత్సరాల నుంచి ఎందుకు ఎదుగుతోంది? రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది, ఇంటర్పోల్ని కూడా అలర్ట్ చేసింది. కానీ వీళ్ళెవ్వరూ కూడా గత 11 సంవత్సరాల నుంచి ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకోలేకపోతున్నారు. అతడి పేరే భద్రేష్ కుమార్ పటేల్. ఎవరి భద్రేష్ కుమార్ పటేల్? ఎఫ్బిఐ గత 11 సంవత్సరాల నుంచి ఎందుకు ఇతని కోసం వెతుకుతోంది, ఎందుకు పట్టుకోలేకపోతోంది? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హారిబుల్ కేస్ ఆఫ్ పలక్ పటేల్ మర్డర్ కేస్. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని హానోవర్ సిటీ 2015 ఏప్రిల్ 12వ తారీఖు రాత్రి 9:30 అవుతుంది. ఈ హానోవర్ సిటీలో డంకిన్ డోనట్స్ అనే ఒక షాప్ ఉంది. ఆ షాప్కి ప్రతిరోజు ఎంతోమంది కస్టమర్ వస్తూ ఉంటారు. 24 అవర్స్ ఆ షాపు తెరిచే ఉంటుంది. ఆ రోజు 9:30 ప్రాంతంలో ఒక కస్టమర్ ఆ షాప్కి వచ్చాడు. ఆ కస్టమర్ ప్రతిరోజు ఆ షాప్కి వచ్చి డోనట్స్ కొనుక్కుంటాడు. వచ్చాడు, కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. లోపల చూస్తే సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఆ షాపులో షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం సిబ్బంది పనిచేసుకుంటూ ఉంటారు. ఆ కస్టమర్ లోపల ఎవరూ కనిపించకపోయేసరికి బహుశా కిచెన్లో బిజీగా ఉండి ఉంటారేమోనని అనుకుని హలో ఎనీబడీ ఇస్ దేర్ అని పిలిచాడు. కానీ లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, సిబ్బంది ఎవరు కూడా రాలేదు. అలా దాదాపు 5 నుంచి 10 నిమిషాల పాటు పిలుస్తూనే ఉన్నాడు. కౌంటర్ మీద ఉన్న టేబుల్ పైన తడుతూ హలో ఎనీబడీ ఇస్ దేర్ అని పిలుస్తున్నా లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, సిబ్బంది ఎవరు కూడా రావట్లేదు. ఇదేంటి, ఎప్పుడు ఇలా జరగలేదే, ఎంత పిలుస్తున్నా ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూశాడు. అదృష్టవశాత్తు వెనకాల రోడ్డు పైన పోలీస్ జీప్ కనిపించింది. ఆ కస్టమర్ పోలీస్ జీప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్తో లోపల ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, నాకెందుకో అనుమానంగా ఉంది, ఎప్పుడు ఇలా జరగలేదు, మరి ఈరోజు ఎందుకో ఎవరూ రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పేసరికి ఆ పోలీస్ సరే ఏం జరిగిందని చూద్దామని కౌంటర్ దగ్గరికి వచ్చాడు. పోలీస్ కూడా పిలిచాడు, కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అప్పుడు షాపు లోపలికి వెళ్ళాడు, కిచెన్ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక గది కనిపించింది. ఆ గది లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసిన ఆ పోలీస్ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యాడు. ఆ గదిలో రక్తపు మడుగులో ఒక యువతి డెడ్ బాడీ కనిపించింది. వెంటనే పోలీస్ అలర్ట్ అయ్యాడు. ఇమీడియట్గా ఆ యువతి ఇంకా అదృష్టవశాత్తు బతికి ఉందేమోనన్న ఆశతో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు. కానీ బ్రాడ్ డెడ్ అని డాక్టర్లు ప్రకటించారు. ఆ యువతి ఒంటి మీద అనేక కత్తిపోట్ల గాయాలున్నాయి. పోలీసులు ఎవరు ఈ యువతి, ఎవరు హత్య చేసుంటారు అని ఆ షాప్ ఓనర్ ఎవరోని ఆరా తీసి షాప్ ఓనర్ని పిలిచారు. ఆ యువతిని చూపిస్తే ఆ షాప్ ఓనర్ అవును, ఈ యువతి నా షాప్లోనే పనిచేస్తూ ఉండేది, అలాగే ఈ యువతి భర్త కూడా నా షాప్లోనే పనిచేస్తూ ఉంటాడు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు నా షాప్లోనే పనిచేస్తూ ఉంటారు, ఆ యువతి పేరు పలక్ పటేల్ భర్త పేరు భద్రేష్ కుమార్ పటేల్ అని చెప్పాడు. సరే, పోలీసులు షాప్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆ రోజు రాత్రి 9:30 ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరూ షాపు లోపలికి వచ్చారు, డ్రెస్ వేసుకున్నారు. ఆ తర్వాత భర్త భద్రేష్ కుమార్ కిచెన్లో ఉన్న ఒక గదిలోకి వెళ్ళాడు. వెనుకనే భార్య పలక్ కూడా అనుసరిస్తూ ఆ గదిలోకి వెళ్ళిందే. కొద్దిసేపు అయిన తర్వాత భద్రేష్ ఆ గదిలో నుంచి ఒక్కడే బయటకు వచ్చాడు. కిచెన్లో ఉన్న ఓవెన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుక డోర్ నుంచి హడావిడిగా వెళ్ళిపోతూ ఉండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కానీ లోపలున్న పలక్ గదిలో నుంచి బయటికి రాలేదు. అంటే భర్తే తన భార్యని హత్య చేశాడు. ఎందుకంటే ఆ షాపులో మరెవ్వరూ లేరు, కేవలం ఈ భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. షాపు ఓనర్ని వివరాలు అడిగితే ఈ భార్యాభర్తలు ఇద్దరూ ప్రతిరోజు నైట్ షిఫ్ట్ పనిచేసుకుంటూ ఉంటారు, మార్నింగ్ వెళ్ళిపోతారు అని వివరాలు అవి చెప్పాడు. మరి భద్రేష్ కుమార్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
భద్రేష్ కుమార్ తన భార్యని ఎందుకు హత్య చేశాడు? అసలు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎవరు? అమెరికాకి ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎప్పటిదాకా ఉన్నారు? వీళ్ళ వీసా, పాస్పోర్ట్, ఈ వివరాలన్నీ సేకరిస్తే అదే నెల వీళ్ళ వీసా గడువు ముగుస్తోంది. వీసా గడువు ముగుస్తున్న వీళ్ళిద్దరూ ఆ షాపులో ఇల్లీగల్గా ఎలా పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు అని వివరాలవన్నీ కూపిలాగడానికి ప్రయత్నించారు. కానీ స్థానిక పోలీసుల వల్ల అవేవీ కనుక్కోలేకపోయారు. చివరికి FBI రంగంలోకి దిగింది. 11 సంవత్సరాల నుంచి ఆ హంతకుడి కోసం గాలిస్తోంది, కానీ ఇప్పటికీ పట్టుకోలేకపోయింది. అసలు ఏం జరిగింది అన్నది తెలియాలంటే మనం గతంలోకి వెళ్ళాలి. ఇండియా నుంచి ఈ కథ మొదలు పెట్టాలి. ఇండియాలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో 1990 సంవత్సరంలో పుట్టింది పలక్ పటేల్. పలక్ పటేల్ MCOM చేసింది. టీచర్ కావాలనేది పలక్ పటేల్ ఆశ, కోరిక, లక్ష్యం. పలక్ పటేల్ తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లిడిచ్చింది. దాంతో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. గుజరాత్లోని అహ్మదాబాద్కే చెందిన పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తున్న భద్రేష్ కుమార్ గురించిన వివరాలు తెలిసాయి. భద్రేష్ కుమార్ ఫోటోలవి చూశారు. చూడ్డానికి పిల్లోడు చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, పైగా పాస్పోర్ట్ ఆఫీసులో జాబ్ చేస్తున్నాడు. ఇంతకంటే కావాల్సింది ఏముందని పలక్ పటేల్ తల్లిదండ్రులు భద్రేష్ కుమార్ తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇరు కుటుంబాల వాళ్ళు కూర్చున్నారు. పెళ్లి సంబంధం నచ్చింది. భద్రేష్ కుమార్, పలక్ కూడా ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. దాంతో పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. 2013 సంవత్సరం నవంబర్ నెలలో వీళ్ళ పెళ్లి గ్రాండ్గా, అంగరంగ వైభవంగా జరిగింది. చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చూడముచ్చటైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఎంతో కొనియాడారు. వీళ్ళ సంసారం పెళ్ళైన తర్వాత హ్యాపీగా, సాఫీగా సాగిపోతూ ఉండేది. ఇక్కడ భద్రేష్ కుమార్కి అమెరికాలో ఎంతోమంది బంధువులు ఉన్నారు. అలాగే పలక్ కూడా ఎంతోమంది బంధువులు అమెరికాలో ఉన్నారు. నిజానికి గుజరాత్ వాళ్ళు అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గుజరాత్ వాళ్ళు ప్రపంచం అంతటా ఉంటారనుకోండి, అది వేరే సంగతి. దాంతో భద్రేష్ కుమార్ కూడా అమెరికా వెళ్ళి కొంతకాలం గడపాలన్న ఆశ, కోరిక కలిగింది. ఇక్కడ భద్రేష్ కుమార్ ఆశ, కోరికలు వేరు. అది ఏంటో తర్వాత చెప్తాను. వెంటనే భద్రేష్ తన భార్య పలక్తో, మన పెళ్ళి దగ్గర 8-9 నెలలు అవుతుంది, మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, హనీమూన్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు, అమెరికా వెళదామా సరదాగా అని అడిగేసరికి భార్య పలక్ కూడా ఆనందంతో ఎగిరి గంతేసింది. సరే తప్పకుండా వెళ్దాం అని తన భర్తతో అంది. దాంతో భద్రేష్ వీసాది ఏర్పాటు చేశాడు. 6 నెలల విజిటింగ్ వీసా దొరికింది. ఎందుకంటే భద్రేష్కి అమెరికాలో ఎంతోమంది బంధువులు ఉన్నారు. పలక్ తల్లి కూడా అప్పుడప్పుడు అమెరికా వెళ్ళి వస్తూ ఉండేది. ఆ విధంగా 2014 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి అమెరికాకి ప్రయాణమయ్యారు. అమెరికాలోని న్యూజెర్సీలో ల్యాండ్ అయ్యారు. బంధువుల ఇంట్లో ఉన్నారు. ఇక ప్రతిరోజు అమెరికాలో ఉన్న వివిధ పర్యాటక ప్రదేశాలు అవన్నీ చూడడం మొదలుపెట్టాడు, తిరగడం మొదలుపెట్టారు. ప్రతిరోజు హ్యాపీగా గడిచిపోతూ ఉండేది. అలా కొన్ని రోజుల పాటు గడిచాయి. ఆ తర్వాత భద్రేష్కి అమెరికాలోనే ఉండిపోవాలన్న ఆశ, కోరిక కలిగాయి. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, చాలామంది ఇండియాకి చెందినవారు ఎంతోమంది వేరే వేరే దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో ఉన్నారు. మీ కొడుకు ఏం చేస్తున్నా అంటే అమెరికాలో ఉన్నాడు, మీ కూతురు ఏం చేస్తుందంటే అమెరికాలో ఉంది అని గ్రాండ్గా, గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. అందులో ఏమాత్రం తప్పు లేదు. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుని అందంగా నిర్మించుకోవడం కోసం అమెరికా వెళ్తారు, లేకపోతే విదేశాలకు వెళ్తారు. అక్కడ డాలర్లు సంపాదిస్తే మన ఇండియన్ కరెన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం అమెరికా వెళ్తూ ఉంటారు. ఇక్కడ భద్రేష్ బంధువులు ఎంతోమంది కూడా అమెరికాలో ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. దాంతో భద్రేష్ ఎప్పుడైతే అమెరికాలో ల్యాండ్ అయ్యాడో ఇక అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది. కానీ ఇక్కడ భార్య పలక్కి ఏదో టైంపాస్ కోసం వచ్చాం, హనీమూన్ కోసం వచ్చాం, సరదాగా హ్యాపీగా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అమెరికాలో ఉన్నాం, మళ్ళీ ఎప్పుడెప్పుడు తిరిగి ఇండియా వెళ్ళిపోవాలన్న కోరిక, ఆశ ఇక్కడ పలక్ది. కానీ భద్రేష్ కోరికలు వేరు. 4-5 నెలలు గడిచేసరికి పలక్కి హోమ్ సిక్ కలిగింది. ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళిపోయి అసలే టీచర్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకోవాలి, హ్యాపీగా ఇండియాకి వెళ్ళి టీచర్గా జాబ్ చేస్తూ తన లక్ష్యాల్ని, తన కోరికల్ని నెరవేర్చుకోవాలనుకుంది. తల్లిదండ్రులతో ప్రతిరోజు పలక్ మాట్లాడుతూ ఉండేది. అప్పుడప్పుడు అమ్మ నాకు హోమ్ సిక్ ఏర్పడిపోయింది, ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తానన్న ఆశ కలుగుతుంది. అంటే సర్లే మీ వీసా గడువు అయిపోతుంది కదా, వచ్చేస్తుందని తల్లి చెప్తూ ఉండేది. ఇక్కడ భద్రేష్ తన భార్యతో, ఎందుకు మనం అమెరికాలో ఉండిపోకూడదు, హ్యాపీగా ఇక్కడే మనం ఉండిపోయి జాబ్ చేసుకుంటూ
డాలర్ల మీద డాలర్లు సంపాదించుకుంటే మన జీవితం హ్యాపీగా గడిచిపోతుంది కదా. అంటే అలా ఎలా మనం విజిటింగ్ వీసా మీద వచ్చాం, మన వీసా గడువు కూడా అయిపోతుంది కదా, ఇక్కడ ఉన్నామంటే అది ఇల్లీగల్ అవుతుంది, వద్దు మనం ఇండియా వెళ్ళిపోదాం అని పలక్ అంటూ ఉండేది. దాన్ని విభేదిస్తూ ఉండేవాడు భద్రేష్. అలా ఈ విషయం మీద ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతూ ఉండేవి. ఈ క్రమంలో భద్రేష్ సరే మనం పొద్దున్న ఎలాగో అంతా తిరుగుతూ సరదాగా గడుపుతున్నాం కదా, రాత్రి మనం పార్ట్ టైం జాబ్ చేసుకుందాం, పనిలో పని వచ్చినందుకు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అని తన భార్య పలక్ని బలవంతంగా ఒప్పించాడు. దాంతో న్యూజెర్సీలో ఉంటున్న వీళ్ళిద్దరూ మేరీల్యాండ్ రాష్ట్రంలో తమ బంధువుల దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక బంధువుకి ఈ డోనట్స్ అనే ఒక షాప్ ఉంది. ఆ షాపులో ఇద్దరికి నైట్ షిఫ్ట్ డ్యూటీ ఇచ్చాడు. ఇక్కడ భద్రేష్ తన భార్య పలక్ని బలవంతంగా ఒప్పించాడు. ఇష్టం లేకపోయినా సరే తన భర్త అంటున్నాడు కదా, సరే టైంపాస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో పలక్ ఒప్పుకుంది. ఇక అప్పటి నుంచి ఆ డోనట్ షాప్లో ఇద్దరు నైట్ షిఫ్ట్లో జాబ్ చేసుకుంటూ ఉండేవారు. 12 ఏప్రిల్ 2015 ఏప్రిల్ నెలలో వీళ్ళ వీసా గడువు కూడా అయిపోతుంది. ఆ రోజు ఇద్దరు నైట్ షిఫ్ట్ కోసం షాప్కి వచ్చారు. డ్రెస్ మార్చుకున్నారు. అప్పుడే ఇండియా నుంచి పలక్ తల్లి ఫోన్ చేసింది. ఇక్కడ పలక్ తన తల్లితో, అమ్మ ఇప్పుడే షాప్కి వచ్చాము, ఇక ఈరోజు నైట్ అంతా డ్యూటీ చేయాలి, పగలంతా వేరే వేరే ప్రదేశాలు అన్నీ తిరుగుతాను, ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత నేను అలసిపోతున్నాను, నాకు ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేలానే ఉంది, కానీ భద్రేష్ ఏమో ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అంటే తల్లి సరేలేమ్మా అలాగే ఉంటాడు, ఎట్లాగో నీ వీసా అయిపోతుంది కదా, ఈ నెలలో మీరు ఎలాగో వచ్చేస్తారు, టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ చేయడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఇదంతా పక్కనే ఉన్న భద్రేష్ విన్నాడు. కోపంతో అలిగి ఆ కిచెన్లో ఉన్న ఒక గదిలోకి వెళ్ళాడు. ఇక్కడ పలక్ ఫోన్ కట్ చేసి తన భర్తకి కోపం వచ్చింది, అలిగాడు అని భర్త వెనకాలే నడుచుకుంటూ ఆ గదిలోకి వెళ్ళింది. కొద్దిసేపు అయిన తర్వాత భద్రేష్ ఒక్కడే ఆ గదిలో నుంచి బయటికి రావడం, కిచెన్లో ఉన్న ఓవెన్ని ఆఫ్ చేసి హడావుడిగా వెనక డోర్ నుంచి వెళ్ళిపోవడం జరిగిపోయింది. అంటే భద్రేష్ ఆ గదిలో తన భార్య మీద కిచెన్లో ఉన్న కత్తి తీసుకొని దాడి చేసి విచక్షణారహితంగా ఎడాపెడా పొడిచేశాడు. ఇదంతా జస్ట్ 1.5 మినిట్లో జరిగిపోయింది. ఆ తర్వాత వెనక డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాడు, సరాసరి తాను ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళాడు. ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత తనకు కావాల్సిన కొన్ని వస్తువులు, డబ్బులు, పర్సు ఇవన్నీ జేబులో పెట్టుకున్నాడు. కిందకొచ్చాడు, ట్యాక్సీ మాట్లాడుకున్నాడు. నేరుగా ఒక హోటల్కి వెళ్ళాడు. అప్పటికి రాత్రి 3 గంటలు అవుతుంది. ఆ హోటల్లో 7 గంటల సేపు ఉన్నాడు. ఉదయం 10 గంటలకి చెక్అవుట్ చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటికి వెళ్ళిపోయాడు. హోటల్లో చెక్ఇన్ అవ్వడం, చెక్అవుట్ అవ్వడం, హోటల్ రిసెప్షన్లో ఉన్న సీసీ కెమెరాలో అదంతా రికార్డ్ అయింది. 2015 ఏప్రిల్ 13వ తారీఖు న్యూయార్క్లోని పెన్ స్టేషన్ దగ్గర కనిపించడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అదే లాస్ట్ భద్రేష్ కుమార్ కనిపించడం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 11 సంవత్సరాలుగా భద్రేష్ కుమార్ ఎక్కడా కనిపించలేదు. అసలు ఎక్కడున్నాడో ఈ ఎఫ్బిఐకి, ఇంటర్పోల్కి ఏమాత్రం ఆచూకీ లేదు. ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. మరి భద్రేష్ కుమార్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ తర్వాత ఎఫ్బిఐ రంగంలోకి దిగింది. ఎందుకంటే స్థానిక పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేయలేక చేతులు ఎత్తేస్తే ఎఫ్బిఐ రంగంలోకి దిగింది. కానీ ఎఫ్బిఐ సూపర్ పోలీస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికా సూపర్ పోలీస్ ఇప్పటిదాకా పట్టుకోలేకపోయింది. పోనీ అమెరికాలో ఉన్నాడా, అమెరికా నుంచి పారిపోయాడంటే అక్కడ వీసా, పాస్పోర్ట్, పైగా పాస్పోర్ట్ని ఎఫ్బిఐ సీజ్ చేసింది. వీసా ఎలాగో లేదు, వీసా గడువు అయిపోయింది. ఒకవేళ ఇల్లీగల్గా వెళ్ళాలి అమెరికా నుంచి బయట దేశాలకి పారిపోవాలంటే, కానీ పాస్పోర్ట్ లేదు, వీసా లేదు. మరి అమెరికాలోనే ఉన్నాడా, అమెరికా నుంచి ఎక్కడికైనా పారిపోయాడా, ఇక్కడ కెనడాలో కూడా ఉన్నాడా అన్న అనుమానం ఎఫ్బిఐకి కలిగింది. ఎందుకంటే భద్రేష్ కుమార్ కొంతమంది బంధువులు కెనడాలో కూడా ఉన్నారు. అమెరికా నుంచి కెనడా ఏమైనా పారిపోయాడా అని ఎఫ్బిఐ కెనడాలో ఉన్న ఆ బంధువుల్ని కూడా విచారించింది. కానీ నో యూస్. పోనీ అమెరికాలోనే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నాడంటే ఎఫ్బిఐ సూపర్ పోలీస్ మరి ఇప్పటిదాకా ఎందుకు కనుక్కోలేకపోయింది? పైగా వీసా లేదు, పాస్పోర్ట్ లేదు. అంటే ఇక్కడ ఇండియాలో పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేసేవాడు కాబట్టి భద్రేష్ కుమార్ ఏమైనా నకిలీ పాస్పోర్ట్ ఏమైనా తయారు చేసి తనతో పాటే పెట్టుకున్నాడా? ఆ నకిలీ పాస్పోర్ట్తో వేరే విదేశాలకి, వేరే దేశాలకి ఎక్కడికైనా పారిపోయాడా? ఇండియాలో ఉన్న గుజరాత్లోని అందరి బంధువుల్ని ఎఫ్బిఐ విచారించింది. ఇండియాలో ఉన్న పోలీసులు కూడా సమాచారం అందించింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో పెట్టింది. కానీ ఇప్పటిదాకా
భద్రేష్ కుమార్ ఎక్కడున్నాడో అన్నది కనుక్కోలేకపోయింది. అసలు ఉన్నాడా చనిపోయాడా అన్న సంగతి కూడా తెలియదు. పోనీ ఒకవేళ చనిపోతే డెడ్ బాడీ అన్నా దొరకాలి, కానీ డెడ్ బాడీ కూడా దొరకలేదు. మరి అమెరికాలోనే ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా భద్రేష్ కుమార్ బంధువులు? ఎందుకంటే గుజరాత్కి చెందిన ఎంతోమంది అమెరికాలో ఉన్నారు. ఎవరో ఒకరు సహాయం చేసి ఉండవచ్చు, కానీ ఇన్ని సంవత్సరాల పాటుగా గుట్టు చప్పుడు కాకుండా ఎలా నెట్టుకొస్తున్నాడు? కెనడాలో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా, అమెరికాలోనే ఉన్నాడా? ఎవ్వరికీ తెలియదు. చివరికి FBI 2017లో భద్రేష్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి $1,00,000 రివార్డ్ ప్రకటించింది. కానీ ఎటువంటి టిప్స్ కూడా దొరకలేదు. ఆ తర్వాత ఆ రివార్డుని $2,50,000కి పెంచింది. అయినా నో యూస్. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 2026 ఇదే నెల అంటే మార్చి నెలలో 2 రోజుల క్రితం FBI భద్రేష్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి $1 మిలియన్ $10 లక్షల రివార్డు ప్రకటించింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు 9 కోట్ల రూపాయలు. మరోపక్క పలక్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కూతురికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది, FBI మీద నమ్మకం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు టీచర్ కావాలని కలలు కనేది, చాలా అమాయకురాలు, ఎంతో కేరింగ్ కలిగింది, భర్త అంటే ఎంతో ప్రేమ ఉండేది. అటువంటి తమ కూతుర్ని భద్రేష్ కుమార్ ఎందుకు హత్య చేశాడో తెలియదు. మరి భద్రేష్ కుమార్ ప్లాన్డ్గానే తన భార్యని హత్య చేశాడా, క్షణికావేశంలో హత్య చేశాడా అన్న వివరాలు కూడా తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత FBI భద్రేష్ కుమార్ ఏ ట్యాక్సీలోనైతే హోటల్కి వెళ్ళాడో ఆ ట్యాక్సీ డ్రైవర్ని విచారించారు. ఆ ట్యాక్సీ డ్రైవర్ భద్రేష్ కుమార్లో ఎటువంటి ఆందోళన, భయము, కంగారు ఇవేవీ కనిపించలేదు, చాలా కూల్గా నార్మల్గా ఉన్నాడని చెప్పాడు. అలాగే హోటల్ రిసెప్షన్ దగ్గర ఉన్న CC కెమెరాలో కూడా భద్రేష్ మొహంలో ఎటువంటి భయం కానీ, ఆందోళన కానీ, కంగారు కానీ ఇవేవీ కనిపించలేదు. హోటల్ సిబ్బంది కూడా చెక్ ఇన్ అయినప్పుడు, చెక్అవుట్ అవుతున్నప్పుడు భద్రేష్ కుమార్ చాలా నార్మల్గా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు, మొహంలో ఎటువంటి భయము, కంగారు ఇవేవీ కనిపించలేదు. హోటల్కి ఎటువంటి లగేజ్ తీసుకురాలేదు, ఒంటరిగా వచ్చాడు, చేతిలో ఎటువంటి లగేజ్ లేదని చెప్పారు. మరి భద్రేష్ కుమార్ ఒకవేళ క్షణికావేశంలో హత్య చేసుంటే ముఖంలో కంగారు, భయము ఇవన్నీ కనిపించాలి. కానీ అవేవీ కనిపించట్లేదంటే ప్రీ ప్లానెడ్గానే ఇండియా నుంచి అమెరికా వెళ్ళాడా? మరి తన భార్యని ఎందుకు హత్య చేసినట్టు? ఇంకా ఏమైనా కారణాలున్నాయా? ఏమైనా సంబంధాలున్నాయా? ఇవేవీ FBIకి తెలియవు. తెలియాలి అంటే భద్రేష్ కుమార్ పట్టుబడాలి. పట్టుబడితేనే ఈ అనుమానాలకి, సందేహాలకి సమాధానం దొరుకుతుంది. కానీ 11 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ భద్రేష్ కుమార్ ఆచూకీ జాడ సూపర్ పోలీస్ FBI కనిపెట్టలేకపోయింది. ఈ కథ విన్న వాళ్ళు ఎవరైనా, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, అబుదాబిలో, కెనడాలో, విదేశాల్లో ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ భద్రేష్ కుమార్ గురించి ఎవ్వరికీ తెలియకపోయినా ఈ కథ ద్వారా భద్రేష్ కుమార్కి ఎవరైనా తెలిస్తే ఆచూకీ FBIకి ఇవ్వండి. 9 కోట్ల రూపాయలు, $1 మిలియన్ మీ చేతుల్లో పడతాయి. తక్కువ మొత్తం కాదు. మరోపక్క పలక్ తల్లిదండ్రులు కూడా తమ కూతురికి న్యాయం జరగాలని, జరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు. భద్రేష్ కుమార్ 1990 సంవత్సరంలో పుట్టాడు కాబట్టి ఇప్పుడు అతడి వయస్సు 36 సంవత్సరాలు ఉంటుంది. ఎత్తు దగ్గర 5 అడుగుల 9 అంగుళాలు, తెల్లగా ఉంటాడు, బ్రౌన్ ఐస్. ఇవన్నీ మీరు ఫోటోలో చూడొచ్చు. ఇప్పుడు ఏ విధంగా ఉంటాడు అన్నది మీరు ఒక అంచనాకు వచ్చి, ఒకవేళ మీకు ఎక్కడైనా అతడి ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మీరేమీ కంగారు భయపడాల్సిన పని లేదు. మీ వివరాలు అవన్నీ గోప్యంగా ఉంచుతారు. గుడ్ లక్. ఇటువంటి క్రైమ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మరి మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. చెయ్యండి. గుడ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపు మళ్ళీ మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే.